సమూయేలు వంటి వారు లేపబడాలి, హన్నా వంటి వారు లేపబడాలి, సమర్పించేవారు రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, తల్లులందరూ స్తోత్రం చెప్పండి బాగా. హన్నాను గురించి ఒక మాట మీకు చెప్పి నేను ముందుకెళ్తాను దేవుని బిడ్డలారా. హన్నా ఏడుస్తుంది, నాకు సంతానం కావాలి ప్రభువా, అది కూడా మగపిల్లోడు కావాలి ప్రభు. ఎందుకని? చాలా మంది చెప్పే మాట, పెరిన్న మాటలు భరించలేక, ఆమె సూటిపోటి మాటలకు తట్టుకోలేక, ఆ నిందలను అనుభవించలేక. ఒక మాట చెప్పనా మీకు నేను, గొడ్రాలు అనే నింద పోవాలంటే మగపిల్లోడే పుట్టక్కర్లేదండి, ఆడపిల్ల పుట్టిన నింద పోతుందండి. కానీ కొడుకే ఎందుకు కావాలి? కొడుకే ఎందుకు కావాలంటే ఏటేట షిలోహుకు వస్తుంది. స్తోత్రం చెప్పు, చెప్పు గట్టిగా. ఏటేట షిలోహుకు వస్తుంటే ప్రజలందరూ భలే సంతోషంతో వచ్చి, అక్కడ మాకు యాజకుడు ఉన్నాడు, మా తరపున ప్రాయశ్చిత్తం చేస్తాడు, మా తరపున బలి అర్పణ చేస్తాడని గొర్రె పిల్లలు పట్టుకొని, పేదవారు పావురాళ్ళు పట్టుకొని, కోడె దూడలను పట్టుకొని సంతోషంగా వస్తుంటే, అక్కడ ఏలీ కదలలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఏలీ మందుడై స్థూలకాయుడై ఉన్నాడు. ఏలీ కుమారులు యాజకత్వం మీద ఆసక్తి లేని వారు అయిపోయారు. ఉడుకుతున్న మాంసాన్ని తినే తిండిపోతులయ్యారు. మా పాపములు క్షమించబడినట్లుగా ప్రాయశ్చిత్తం చేయమని ప్రజలు వస్తే వారినే పాపము చేయడానికి వాడుకునే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. ఈ హన్నా ఒక విశ్వాసి, హన్నా ఒక సంఘ బిడ్డ. ప్రతిసారి షిలోకి వచ్చినప్పుడల్లా, అయ్యగారు అక్కడున్నాడు, యవనస్తులు ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారులే అనుకుంటే వాళ్ళు చేయట్లేదంట. అప్పుడు అనుకుంటుంది తల్లి, అయ్యా నీవు నాకు ఒక్క కొడుకుని ఇస్తే, స్తోత్రం చెప్పు, రేపొద్దున వృద్ధాప్యం నన్ను చూస్తాడు అని కాదు, రేపొద్దున నాకు ముద్ద పెడతాడు అని కాదు, నాకు ఒక పిల్లోని ఇస్తే వాడు బలిపీఠం దగ్గర పరిచయం చేసేవాడు అవుతాడయ్యా, వాడు దీపం దగ్గర నూనె పోసేవాడు అవుతాడు ప్రభువా. అందుకని ఆడపిల్ల వద్దు నాయన, ఆడపిల్ల వచ్చినా నిందపోద్ది, కానీ ఆడపిల్ల వస్తే యాజకత్వం జరగదు బాబు. నాకు కొడుకు కావాలనేది నా సుఖం కోసం కాదు. మందిరములో సేవ ఆగకూడదు ప్రభువా, దీపం ఆరిపోకూడదు ప్రభువా, బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు ప్రభువా, ప్రజల పక్షంగా ప్రాయశ్చిత్తం చేసేవాడు కావాలి ప్రభువా. ఏడ్చినా సంఘం కొరకేనా, కన్నీరు గార్చినా సంఘం కొరకేనా, కొడుకు కోసం ఏడ్చినా పరిచర్య కోసమేనా, మందిరములో మర్ర పెట్టిన బలిపీఠం మీద అగ్ని ఆరకూడదని, దీపములో నూనె పోసేవాడు రావాలని, దీపం ఆరిపోకమునిపే ఒక సేవ చేసే తరం రావాలని ఏడ్చే తల్లులేరు ఈ సంఘంలో. ఈ కుటుంబంలో కష్టం వస్తే ఏడుస్తావు, నీ బిడ్డలకి సమస్య వస్తే ఏడుస్తావు, మీ ఇంట్లో ఇబ్బందులు బట్టి ఏడుస్తావు. కానీ అయ్యా, ఎన్నో మందిరాలు మూతపడుతున్నాయి. ఈ మధ్య వార్తలు వింటుంటే ఎంతో వేదన. ఒకప్పుడు ప్రపంచానికి ఎందరో మిషనరీలు పంపించిన ఇంగ్లాండ్ దేశంలో అత్యంత దుఃఖకరం. ఈ మధ్య కొన్ని మసీదులుగా చర్చిలు మారిపోతున్నాయి. ఆ వార్తలు చూస్తున్నప్పుడు గుండె పగిలిపోతుంది. ఎన్నో చర్చెస్ మసీదులుగా మారిపోతున్నాయి. అది చూసినప్పుడల్లా గుండె పగిలిపోతుంది. ప్రభువా, అక్కడ హన్నాలుండి ఉంటే మూతబడే లోపు ఒక సమయంలో అక్కడ పెట్టి ఉండేది. సమయాలు పాలు విడిచాడంట, సమయాలు పాలు మరిచిపోయాడు, తీసుకొచ్చి గుళ్ళ వదిలిపెట్టింది. సంవత్సరానికి ఒక్కసారి వచ్చి అంగీ ఇచ్చేదంత అంటే పాపం. కానీ అంత చిన్నపిల్లడు ఏం చేశాడు తెలుసా? ఏలీ దగ్గర, ఏలీకి మాత్రం మొక్కలేదట, ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయడం మొదలు పెట్టాడు. పరిచర్య అంటే అక్కడ ఏం చేయాలి? ఇప్పుడు అయ్యగారికి పరిచయం చేయమంటే నీళ్ళు అందించడమో, భోజనం పెట్టడమో, కాళ్ళు ఒత్తడమో చేయొచ్చు. యెహోవాకు చేయమంటే ఏం చేస్తాడు పిల్లోడు? పెద్ద పెద్ద వాళ్ళకే చేత కావట్లేదు యెహోవాకు పరిచయం చేయటం. చిన్న పిల్లోడు పాపమాడు. కానీ ఏం చేస్తాడంటే శామ్యూల్ యెహోవాకు పరిచయం చేస్తున్నాడు. యెహోవాకు పరిచయం అంటే ఏంటి? దీపం వెలిగించడమేగా, ధూపం వేయటమేగా, బలి అర్పణ చేయటమేగా, నైవేద్యం పెట్టడమేగా. ఈ పిల్లోడికి ఏమొచ్చు? వచ్చు. ఎవరు నేర్పారు పిల్లోడికి? ఏలీ నేర్పాడా? ఆయన వయసు అయిపోయింది పాపం. కొడుకులు నేర్పారా? అందుబాటులో లేని వాళ్ళు మరి ఎవరు నేర్పారు? ఖచ్చితంగా హన్నా నేర్పింది. ఇలాంటి తల్లి బైబిల్ ఎక్కడ కనపడదా? సచ్ ఎ వండర్ఫుల్ మదర్ షీ వాస్. నేను అనుకుంటాను, బహుశా పిల్లలకి రకరకాల బొమ్మలు కొనిపించి తల్లు ఆడిస్తారు కదా, హన్నా అట్లాంటి బొమ్మలు ఏమి కొనలేదు. ఖచ్చితంగా హన్నా ఇలాంటి బొమ్మ కొనింది. అరే కొడుక, చూసావా, ఇది దీపవృక్షంరా, ఇందులో నూనె పోయాలా, ఎప్పటికప్పుడు తగ్గిపోతుంది, నూనె పోస్తూ ఉండాలా.
ఒత్తులు కొడిగడితే కత్తిరించాలా లేదా కొత్త పెట్టాలా? పిల్లగాడికి ఆట వస్తువు అంతా ఇదే. మళ్ళీ ఒక బలిపీఠం తీసుకొస్తుంది, చూసావా, దీని మీద ఇక్కడ పశువుని పెట్టాలా, ఇక్కడ బలి అర్పణ చేయాలా. ఎవరు వీడికి? ఇంకా బొమ్మలు, మిక్కీ మౌసులు, టెడ్డీ బేర్లు లేవు పిల్లగాడికి. ఏమున్నాయి? బలిపీఠమే. అందుకని తీసుకొచ్చి చర్చిలు వదిలిపెట్టగానే అయ్యగారికి వందనం చేశాడు, 2 కట్టుకులు ఎరుకొచ్చి బలిపీఠం పెడుతున్నాడు పిల్లగాడు. అక్కడ ఒలివ్ నూనె తీసుకొచ్చి ఇందులో పోసేస్తున్నాడు. అరే వీడికి ఎట్టొచ్చింది నా పరిచర్య? ఏలి నేర్పిన అనుభవం లేదు ఇక్కడ. కొడుకులు నేర్పిన పాయింట్ కాదు, తల్లి నేర్పుకుంటా వచ్చింది. అంటే తల్లి పిల్లోడిని ఆడిస్తే కూడా మనసులో మందిరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆడించింది. ఒక బొమ్మ కొనిస్తే కూడా యాజకత్వం దృష్టిలో పెట్టుకుని కొనిచ్చింది. అలాంటి తల్లి, ఒక్క తల్లి సంఘంలో ఉన్న చాలండి, సేవ ఆగిపోయే అవకాశం లేదు, మందిరం మూతపడే అవకాశం లేదు, దీపం ఆరిపోయే అవకాశం లేదు. అలాంటి తల్లుల కోసం కాదా ఈ పండుగలు, అలాంటి సమయాల కోసం కాదు ఈ పండుగలు. నేనైతే నా సంఘం కొరకు ఎప్పుడు ఏడ్చేది ఒకటి, అయ్యా నా సంఘములో నా సేవలో ఒక్క అన్నం లేపు నాయన, ఒక్క యొక్కబేతను లేపు నాయన. ఒక్క యొక్కబేత ఎంత దమ్ము, ఎంత ధైర్యం ఉండాలండి. తినేదాల్లో తిండా, ఉండేదాల్లో కొంపలో ఐగుప్తులో అనుక్షణం పిల్లని ఎవ్వరు లేదు చూసుకోవటం. మంది ఊరు కాదురా ఈ తిండి, వైభోగం ఇవన్నీ మనవి కాదురా. చూడు అక్కడ ఇటుకు పని చేస్తున్న వాళ్ళు మనోళ్ళు. నువ్వు ఎలాగైనా వారి విమోచకుడుగా మారాలి, ఫరో చేతుల నుంచి వాళ్ళని విడిపించాలి. వాళ్ళు వచ్చేసరికి, రాజకుమారా ఆడుకో నాన్న, రాకుమారా చదువుకుంటావా నాన్న, వాళ్ళు వెళ్ళిపోగానే, రే కొడుక ఇది మంద కాదురా, జాగ్రత్త రే, పొరపాటున పిల్లోడు నోరు జారితే ప్రాణం పోద్ది. పానై పనికి మళ్ళీ ప్రాణం చచ్చే లోపు మోషేను ఒక విమోచకుడికి తయారు చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇస్సాకులు ఎప్పుడైనా, విమోచకులు ఎప్పుడైనా పట్టు పరుపు మీద లేరండి, పట్టు పరుపు మీద లేరు. వాళ్ళు బాల్యం నుంచి బలిపీఠం మీద ఉన్నారు, బాల్యం నుంచి బలిపీఠం దగ్గర ఉన్నారు, బాల్యం నుంచి పరిచయలో ఉన్నారు. ఈ రోజు దేవుడు చెప్తున్నాడు, నాది సేవా పిలుపు కాదండి, నాది ఫుల్ టైం మినిస్ట్రీ కాదండి, నేను కేవలం విశ్వాసినేనండి. అయితే ఒక మాట విను, విశ్వాసివైనా నువ్వు ఇష్మాయిలు అయితే కాదుగా, నువ్వు ఇస్సాకువే కదా. ఇస్సాకు ఎవడైనా బలిపీఠం మీదే ఉండాలా, ఎవడైనా సమర్పణలోనే ఉండాలా, ఎవడైనా అర్పణ దగ్గరే ఉండాలా, ఎవడైనా అంగీకరింపబడ్డవాడుగా ఉండాలి, ఎవడో తృణీకరింపబడ్డవాడుగా ఉండకూడదు. నీ అనుభవాలు బలిపీఠం చుట్టూ, నీ అనుభవాలు ధూపవేదిక చుట్టూ, నీ అనుభవాలు ఆ యొక్క దీపవృక్షం చుట్టూ రాత్రి నిద్ర మాని గింజలు నోరుతూ గానుగా తిప్పుతూ కొన్ని దీపాలు ఆరిపోకుండా వెలిగించగలిగిన యాజకత్వం చేసేవాడై ఉండాలి. ఇలాంటి తరం ఒకటి లేపబడాలని ఒక దర్శనం కలిగిన సేవ జరుగుతోంది.